మంత్రులు, అధికారులు వారి వారి శాఖ కార్యకలాపాలపై తప్పనిసరిగా క్షేత్రస్థాయి పరిశీలనలకు వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఆహారం, నీరు, కలుషిత ఉదంతాలు పునరావృతం కావడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఏ బోర్స్ అయితే సరిగా లేవో, బోర్స్ ఇంకా వాడుతూ ఉంటే ఆ సోర్సెస్ కూడా మీరు ఐడెంటిఫై చేసి కంటామినేషన్ ఉంటే ఫ్లషింగ్ చేయాలి, లేకపోతే కండెమ్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్ కూడా మనం ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలి. నేను ఐఎమ్ వెరీ క్లియర్, ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా కూడా కేర్ఫుల్గా ఉండి, రెసిడెన్షియల్ స్కూల్స్ ట్రైబల్ నిన్న కూడా ఒక ఊర్లో కంటామినేషన్ వచ్చి పిల్లలంతా హాస్పిటలైజ్ అయ్యారు. అది ఇట్ షుడ్ నాట్ రిపీట్ అవుతుందంటే మంత్రి కానీ సెక్రటరీ కానీ యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. యూ డౌన్ బిలో యూ స్ట్రీమ్ లైన్ ఎవ్రీథింగ్. అదర్వైజ్ ఇది కంటిన్యూగా జరిగితే మాత్రం సీరియస్ తీసుకోవాల్సి వస్తుంది. ఐ వాంట్ టెల్ ఆల్ మినిస్టర్స్, ఆల్ సెక్రటరీస్, ఆల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, ఒక 2 days మేము ఈ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో గ్రౌండ్లో పోయి చూసుకొని వచ్చి ఇంప్రూవ్ చేయాలి మినిమం. దానికి కూడా ఒక KPI తయారు చేయండి. ఆల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ 3-4 days దే మస్ట్ బి ఇన్ ది ఫీల్డ్. అప్పుడే వీళ్ళకు గ్రిప్ వస్తుంది. డేటా ఉంది, డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ ఉండాలి. దానికి మీరు ఫీల్డ్కి వెళ్ళాలి. అదర్వైజ్ మనం ఇక్కడ కూర్చుంటే కరెక్ట్గా రాదు. మీ హాస్టల్స్కి వెళ్ళాలి, హాస్పిటల్స్కి వెళ్ళాలి, లేకుంటే ఫీల్డ్కి వెళ్ళాలి, అగ్రికల్చర్ ఉంటే అగ్రికల్చర్కి వెళ్ళాలి. అది కూడా మనం ఒక SOP పెట్టుకొని జస్ట్ లైక్ KPIs ఫీల్డ్ విజిట్స్ పెట్టేసేయండి.